నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నగరాలకు అనేక విమానాలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు వెళ్లే మరియు అక్కడి నుండి శంషాబాద్కు వచ్చే అనేక విమానాలు రద్దు అయ్యాయి. ఇందులో 17 విమానాలు శంషాబాద్ నుండి బయలుదేరాల్సినవి మరియు 18 విమానాలు శంషాబాద్కు రావాల్సినవి ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్రాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండమని, పరిస్థితులను సకాలంలో అంచనా వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధురవాడ, రుషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో తుఫాను నేపథ్యంలో మంగళవారం పర్యటన చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండమని సూచించారు. బీచ్లలోకి ప్రజలను వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని, రాళ్లు రోడ్డుపైకి పడే కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించారు. భీమిలి నియోజకవర్గంలో మోంతాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తర్లువాడ పంచాయతీ మరియు ఆనందపురం మండలం ఎంపీపీ మజ్జి ప్రియాంక వెంకట్రావులు ప్రజలకు తగిన సూచనలు చేశారు. తుఫాన్ రాత్రి వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో పంచాయతీలు రాత్రంతా తిరుగుతూ ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి సహాయం అందించారు. మా దగ్గర ఏమీ లేదు. వారు తీవ్రంలో సామాన్లన్నీ పోయాయి, తినే పదార్థాలన్నీ పోయాయి. మాకైతే ఏది లేదు. వెంబడే ఫోన్ చేసి మధ్య వెంకటరావు గారు ఆయన వచ్చారు. ఆ తండ్రి గారు వచ్చిన తర్వాత మా పిల్లలు సురక్షిత దగ్గర పంపించారు. మా దగ్గర తినే పదార్థాలు కాదు, ఏమీ లేవు. మేము పేదవాళ్ళు, ప్రభుత్వం వారు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మధ్య రామరెడ్డి అండి. రాత్రి 11 గంటలకు వర్షం పడిందని గట్టి పడిన తర్వాత గడ్డి పొంగిపోయి మా ఇళ్ళని వెళ్ళిపోయిందండి. అక్కడ గున్నాజీ తోటి కొట్టేడు గున్నాజీ, తర్వాత మధ్య అప్పనాయుడు, మధ్య రామనాయుడు, వరలకృష్ణ 4 ఇళ్ళు ముంచేయండి. అంటే 4 పాలు ఫోన్ చేసి వెంకటరావు గారు వచ్చారు, ఎంపీ నాన్నగారు వచ్చి ఇప్పుడు 4 ఫోన్ చేసి రప్పించారండి. స్పందించినట్టే దానికి ఏ విధంగా బాగు చేశారండి. తర్వాత ఉదయాన్ని కూడా వచ్చి మళ్ళీ జేసీబీ పెట్టి నమస్కారం. నేను మధ్య శారదా ప్రియాంక, ఆనందపురం ఎంపీపీ. మనం చూస్తూనే ఉన్నాం, గత నిన్నటి నుంచి కూడా 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ మోంతా తుఫాన్ విజృంభిస్తుంది. దీని వలన మన ప్రజల నేత
మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరియు మన విజయనగరం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మరియు మన అనంతపురం మన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి చిన్నశ్రీని గారి ఆదేశాల మేరకు నేను మరియు మనందరి నాయకులు కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పి వారికి న్యాయం భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ భీమిలి జోన్ 3వ 4వ వార్డులో మోంతాన్ తుఫాన్ ప్రభావంతో టీడీపీ కార్యదర్శి గంటా నూకరాజు ఆర్డీఓ సంగీత్ మాథూర్ 3వ 4వ వార్డులో సందర్శించి ఏ ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు ఎలాంటి నష్టం తగలకుండా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మత్స్యకారులు మరియు స్థానికులు నేరుగా ఆయనకు కాల్ చేయవచ్చని సూచించారు. ఈయనతో టచ్లో ఉండండి. ఉంది అందులో మొత్తం 9 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయగా తోట వీధి, బోయి వీధి, పెదనాగమైపాలెం, చిన్ననాగమైపాలెం, లోలయింగ్ ఏరియాస్, ఎర్రంపాలెం ఈ ఏరియాస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని మన ఫోర్కాస్ట్ ఉంది. అలాగే ఈ ప్లేస్ మనం ఎక్కడైతే ఉన్నామో గోస్తని నదికి ఒడ్డున ఉంది. మొత్తం సముద్రం నది కలిసే చోట కాబట్టి ఎరోజన్ ఎక్కువగా ఉండి ఇళ్ళు ముంపుకి గురయ్యే ప్రాంతము అన్నిట్లో కూడా ఇది మోస్ట్ డేంజరస్. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న మనకి కళ్యాణ మండపం కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ కానీ మనం సేఫ్ హౌసెస్గా పెట్టడం జరిగింది. సో లోకల్ సపోర్ట్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మన రెవెన్యూ స్టాఫ్ కూడా 24/7 అవైలబిలిటీలో ఉంటారు. మనకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, చెట్టు పడినా, కరెంటు పోయినా, కరెంటు పోల్ ఒదిగేలా ఉన్నా, ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా జరిగే అవకాశం ఉన్న ప్రతిదీ మనకి రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. సో మా స్టాఫ్ మేము ఫీల్డ్ మీద ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం లోకల్ సపోర్ట్ లేకపోతే ఏది సక్సెస్ కాదు. సో అందుకని మనం ప్రతి లొకాలిటీలోకి తిరిగి ఎప్పుడు సైక్లోన్ వస్తుందిలే ఇలానే చెప్తారు అనే సిచ్యువేషన్ ఉండింది. కానీ ఈసారి మొంతా సైక్లోన్ అనేది దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల మేరకు స్పీడ్తో మనకి రావడం జరుగుతుంది. కాకినాడలో సైక్లోన్ తీరం దాటిన ఎప్పుడు సైక్లోన్ ఎక్కడ తీరం దాటుతుందో అక్కడ పర్వాలేదు, బాగానే ఉంటుంది. దానికి 100 నుంచి 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకనంటే సైక్లోన్ ఐ అంటారు, అక్కడ కామ్గా ఉంటుంది, అక్కడ సైక్లోన్ క్రాస్ అవుతుంది. తుఫాన్ కారణంగా గాజువాక నియోజకవర్గంలోని యారాడ గ్రామంలో పరిస్థితులు అతి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధికారిక యంత్రాంగంతో కలిసి గ్రామంలో పర్యటించారు. తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరిగిందో అంచనా వేశారు. ప్రజలకు తగిన సహాయం అందించడానికి చర్యలను సమీక్షించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఆటో ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీలలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలెవరూ అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని, అవసరమైన సరుకులు, కూరగాయలు, త్రాగునీరు, మందులు ఇతరత్ర ముందుగానే సరిపడా తెచ్చుకోవాలని, ఉరుములు మెరుపులు సంభవించేటప్పుడు చెట్లు, ప్రకటన బోర్డులు, కరెంటు స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల క్రింద ఎవరూ ఉండవద్దని, అత్యవసరమైన వారు మీ సమీప సచివాలయంలో ఉన్న కార్యదర్శులను మున్సిపల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 086472200 నెంబర్ను సంప్రదించవలెనని తెలియజేయడమైనది. ఇట్లు కమిషనర్ నర్సరావుపేట పురపాలక సంఘం.
పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు జిల్లా పరిషత్ బాలుత ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రానికి తరలించడానికి చర్యలు చేపట్టామని తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. సుమారు 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. వారికి ఆహారంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించామని అన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా కేంద్రాల దగ్గర ఏఎన్ఎం వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. వచ్చేయండి. వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, కావచ్చు మరి నాన్న తినే ఫ్రెండ్ మరి మున్సిపల్ సిబ్బంది శానిటైజేషన్ చేస్తున్నారు. అలాగే ఆల్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అన్ని కార్యాలయాలు కూడా సచివాలయాలు, ఎంఆర్ఓస్, మున్సిపల్ ఆఫీస్, ఎండిఓస్లో కూడా 24 hours 3 shifts కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే మెంతా సైక్లోన్ సివియర్గా ఉంటుందని పైనుంచి వస్తున్నాయి కనుక పబ్లిక్ ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా డైలాబ్ కండిషన్లో ఉన్న ఇల్లు అంటే పాడుపడిన ఇంట్లో ఎవరైనా నివసించొద్దు, వాళ్ళందరూ కూడా పునరావాసం రావాల్సిందిగా కూడా తెలియపరుస్తున్నాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా పునరావాస కార్యంలో ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. బాపట్ల జిల్లాలో మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డికి వివరించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కెనాల్స్ ద్వారా నీరు చేరడం, లోతట్టు ప్రాంతాల్లో నీటిని 7 మార్గాల పంపు సెట్ల ద్వారా సముద్రానికి పంపే చర్యల వివరాలు కూడా సమీక్షించారు. బాపట్ల, చిరా ఇది యాక్చువల్లీ డ్రైనేజ్ మ్యాప్, డిస్ట్రిక్ట్ మ్యాప్ కాదు. సో ఇదంతా ఇది కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ అంటే అక్కడి నుంచి కృష్ణా రివర్కి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం మట్టి ప్రోలు మెయిన్ డ్రైన్ డ్రైనేజ్. ఈ వైట్ వచ్చి రేపల్లె మెయిన్ డ్రైన్ బేసిన్స్ పైనుంచి. ఇది మనకు ఈస్టర్న్ తుంగభద్ర అండ్ తుంగభద్ర డ్రైనేజ్. ఇది చాలా పెద్దది సార్. గుంటూరు నుంచి ఈ మొత్తం ఏరియా ఇక్కడికి వచ్చి ఇది మన కర్లాపాలెం దగ్గర నిజాంపట్నం నగరం, చెరుకుపల్లె ఈ 3 మండలంలో రేపల్లె మెయిన్ డ్రైనేజ్. అందులో ఏ రెవెన్యూ గ్రామాలు అంటే ఈ రెవెన్యూ గ్రామాలు. ఓకే, సో అట్లా 3 రెవెన్యూ విలేజెస్ కవర్. ఇది ఎల్లో హైలైటెడ్ సార్. తర్వాత దీనికి మీడియం డ్రైన్స్, దీని పింక్ కలర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాసిరి అఫ్లూయెంట్ అనేది ఈస్టర్న్ తుంగభద్ర డ్రైన్కి పడతాం. అట్లా మనకు 41 ఉన్నాయి సార్. అవి 13 మండలాలు కవర్ అయినాయి, 45 రెవెన్యూ గ్రామాలు సార్. ఆల్మోస్ట్ ఇది ఓవర్లాప్ అవుతుంది. దీని తర్వాత మీడియం డ్రైన్ తర్వాత మైనర్ డ్రైన్ పంట పొలాలు, అది కృష్ణన్ వెస్టర్న్ డెల్టా సార్. సో అది ఇట్స్ ఆఫ్ నో కన్సర్న్ ఫర్ అస్ యాజ్, ఎందుకంటే అది ఎనీవేస్ ఇక్కడికి రావాలి సార్. సో ఇక్కడ సార్ ఇది చూసుకుంటే మనకు వీఆర్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్. మనకి ఇక్కడ ఇష్యూ షట్టర్స్ ఉంటాయి సార్. ఆ షట్టర్స్ ఇట్ వర్క్స్ వన్ వే. పైనుంచి నీళ్ళు కిందకి వెళ్ళవచ్చు, రిటర్న్ రాకూడదు, అంటే అది ఇలా లాక్ అవుతుంది. ఓపెన్ లైక్ దిస్ అండ్ క్లోజ్ లైక్. సో ఇదన్నీ నిన్న ఈవినింగ్ వీ హ్యావ్ చెక్ సార్, ఆల్ ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, లాస్ట్ టైం స్టక్ అయిందంట. సో వీ హ్యావ్ పుట్ మెషినరీ దాట్, అంటే అక్కడ జేసీబీ పెట్టి వీ హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ సమ్ టైమ్స్. లాస్ట్ టైం దేర్ వాస్ అ ప్రాబ్లమ్, దిస్ టైం వీ హ్యావ్ రిసాల్వ్ సార్. ఈ రెడ్ అనేది మనకు చిరాల డివిజన్, ఈ ఎల్లో అనేది రేపల్లె డివిజన్లో ఉన్న ఒక క్రిటికల్ పాయింట్ సార్. ఈ క్రిటికల్ పాయింట్స్లో లాస్ట్ టైం మనకు మిచోల్ టైంలో ఇబ్బంది వచ్చాము. అంటే ఇది పెద్ద డ్రైన్, క్రాసింగ్ రోడ్, సంథింగ్ లైక్ దట్. బాపట్ల, చిరా. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ హెచ్చరికలను పాటిస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు.
కర్లపాలెం రెడ్ క్రాస్ ప్రతినిధులు మండల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో సందర్శించి వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వారికి ఆహార పదార్థాలు అందించి చింతాయపాలెం పునరావాస కేంద్రంకు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 2 రోజులు ప్రజలు ప్రయాణాలు చేయవద్దని, ఆహార పదార్థాలు, త్రాగునీటిని జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు. మరి తుఫాను వస్తుంది కాబట్టి మీరందరూ కూడా పునరావాస కేంద్రంలోకి వెళ్ళండి. ప్రభుత్వ నియమాలను పాటించండి. మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాబోయే తుఫాను చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు ప్రభుత్వం వారు. ఆ సూచనలు పాటించాలి. ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి కూడా ఈ తుఫాను విపత్తులకి గురి కాకుండా వారికి సూచనలు ఇవ్వటము, కొంచెం ఆహార పదార్థాలు అందించడము అలాంటివి మేము చేస్తున్నాము. మాకంటే ప్రభుత్వం వారు మెరుగైన వసతులు మన పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఆడికి వెళ్ళండి. మీరు సురక్షితంగా ఆడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. తుఫాను తగ్గితే రేపు ఉదయం మళ్ళీ రావచ్చు. కాబట్టి ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఈ లోతట్టు ప్రాంతంలో ఉండబాకండి. మీరు జాగ్రత్తగా మీరు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ సూచనలు పాటించి ఆ పునరావాస కేంద్రంలో చేసుకోవాల్సి కోరుతున్నాం. నర్సాపురంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే నాయకర్తో కలిసి నాగిడిపాలెం, పాతపాడు, కాళీపట్నం పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాన్ సహాయక చర్యలను కలెక్టర్, ఎస్పీ మంత్రి గొట్టిపాటికి వివరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోంతా తుఫాన్ కారణంగా తీర ప్రాంతంలో బంగాళాఖాతం తీరంలో సముద్రాలు ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ కారణంగా సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. రెవెన్యూ అధికారులు, మెరైన్ పోలీసులు, పంచాయతీ అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదేశాల ప్రకారం గత 3 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో మన పోలీసు వారు, మెరైన్ పోలీసు వారు, ప్రతి మత్స్యకారుల వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే ఏ బోటు కూడా వేటకు వెళ్లకుండా వెళ్ళిన బోట్లన్నీ కూడా వెనక్కి రప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల లోపలికి వెళ్ళడం వల్ల ఎంత ప్రమాదం అందరికీ తెలియజేస్తూ ఏ వేటకు వెళ్ళకూడదని చెప్పి డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఎటువంటి క్యాజువాలిటీస్, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్క మనకు జరిగింది ఏంటంటే సెక్రటరీ స్టాఫ్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు, మన పోలీసులు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ అందరూ కూడా ఏంటంటే మనకు సెక్రటేరియట్లో. నమస్కారం అండి. ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. విపరీతంగా గాలులు వేస్తున్నాయి. ఇప్పటిదాకా వర్షం పడింది, మళ్ళీ గ్యాప్ ఇస్తూ వర్షం పడుతుంది. గాలులు మాత్రం విపరీతంగా వేస్తున్నాయి. ఈ గాలి ప్రభావం వల్ల ఈ చెట్లు పడే అవకాశం ఉంది. చెట్లు పడితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇళ్ళకే పరిమితం అవ్వాలని కోరుకుంటున్నాము. జర్నీలన్నీ కూడా నిలిపివేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సైక్లోన్ దిశ మార్చుకొని అమలాపురం దగ్గర, శిరయాణం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ప్రిడిక్షను. దానివల్ల సముద్రం కూడా 100 మీటర్స్ నుంచి 150 మీటర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కలెక్టర్ గారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఒకవేళ మనకు అమలాపురం దగ్గర ఒకవేళ పొరపాటున ఇక్కడే తీరం దాటి పరిస్థితి వస్తే కనుక మనకి తీర ప్రాంతంలో ఉన్న మన మండలానికి సంబంధించి అంతర్వేది దేవస్థానం, అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది కర, కేశవదాస్పాలెం ఇవన్నీ కూడా తీర ప్రాంత గ్రామాలు. అక్కడ తీర ప్రాంతంలో ఉన్న పక్కా ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉండి ఇళ్ళ వాళ్ళు కూడా ఖాళీ.
నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో మోంతా తుఫాన్ ప్రభావంతో తెల్లవారుజామున నుండి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయంగా మారడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల పరిస్థితి మరింత కష్టంగా ఉంది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని, పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ధిక్కార నేరం కింద ఎందుకు కేసు పెట్టలేదు? రోజుల్లో దుర్మార్గమైన దాడులకు పాల్పడితే చట్టాలు వాళ్ళకు వర్తించవా? ఈ అధర్మ దాడికి పరిష్కారం లేదా? ఈ అధర్మ దాడికి ఇది దళితుడైనా గవాయి గారి మీద దాడి అని కాకుండా ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి కదా, మేధావర్గం మాట్లాడింది కదా. ఈ దేశంలో సిజేఐ గారి మీద దాడి జరిగిన తర్వాత ఖండించని నాయకురాలు ఇది రాజ్యాంగం మీద దాడి, ఇది న్యాయవ్యవస్థ మీద దాడి, దీన్ని ఉపేక్షించద్దని చెప్పి ఒకవైపు రాజకీయ నాయకులు మాట్లాడారు. ఇది రాజ్యాంగం మీద న్యాయవ్యవస్థ మీద దాడి అని చెప్పి మేధావులందరూ తమ అభిప్రాయం చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు నమోదు చేయాలి? దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు. ఈ రోజు వరకు కూడా అది పెడుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడతారు. మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు. నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పాదయాత్రలు నిర్వహించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాదయాత్రల తేదీలు, మార్గాలు, భద్రత ఏర్పాట్లు, పాల్గొనే వారి మార్గనిర్దేశం మరియు ప్రజలకు తెలియజేయవలసిన ముఖ్య సూచనలు వివరించి పోస్టర్ రిలీజ్ చేశారు. కాంపిటీషన్ బోర్డులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా డిజైన్ జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో 3 పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలలో కూడా 8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఆల్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది. 31 నుంచి 25 తారీఖు వరకు 3 విడతలుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి. మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం. మన భారతదేశంలో విమోచన అన్ని రాజ్యాలను కూడా అంతకుముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినట్టు గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు, తర్వాత విద్యా సంస్థలు, వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రాం చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వ్యాసరంజన పోటీ కానీ, కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మా ఎంపీ గారి అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ
కాంపిటీషన్ బోర్డులు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాల వలన వాగు పొంగి రోడ్డుపై ప్రవహించింది. కొట్టుకు వచ్చిన చెట్లు దుంగలు రోడ్డు మీదకి పడటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, విశాఖ జిల్లా యువజన విభాగం నాయకుడు ఇల్లాపు వెంకట్ జగన్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖతో కలిసి పరిస్థితులను చక్కదిద్ది రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సమస్యను పరిష్కరించారు. ఆనందపురం నుండి బోనువెల్లి రహదారి పొడుగుపాలెం గ్రామం వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న పొడుగుగడ్డ స్థానికులు, అధికారులు వాహనాలకు అంతరాయం కలగకుండా రెవెన్యూ యంత్రాంగం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.